మన శరీరంలో అతి పెద్ద అవయవం ఏమిటి? ఆప్షన్ ఏ గుండె, ఆప్షన్ బి కాలేయం, ఆప్షన్ సి చర్మం, ఆప్షన్ డి కిడ్నీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి చర్మం. మన శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసే అవయవం ఏది? ఆప్షన్ ఏ ఊపిరితిత్తులు, ఆప్షన్ బి లివర్, ఆప్షన్ సి కిడ్నీలు, ఆప్షన్ డి గుండె. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కిడ్నీలు. మానవ శరీరంలో ఎర్ర రక్త కణాలు తయారవ్వడం ఎక్కడ జరుగుతుంది? ఆప్షన్ ఏ గుండె, ఆప్షన్ బి ఎముక మజ్జ, ఆప్షన్ సి కాలేయం, ఆప్షన్ డి కిడ్నీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఎముక మజ్జ. గుండె ఎన్ని చాంబర్లను కలిగి ఉంటుంది? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 5. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 4. మానవ శరీరంలో రక్తం గ్లూకోజ్ స్థాయిని నియంత్రించే హార్మోన్ ఏది? ఆప్షన్ ఏ థైరాక్సిన్, ఆప్షన్ బి ఇన్సులిన్, ఆప్షన్ సి ఎడ్రినలిన్, ఆప్షన్స్ డి గ్లూకగాన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఇన్సులిన్. మన శరీరంలో చిన్నదైన ఎముక ఏది? ఆప్షన్ ఏ స్టేప్స్, ఆప్షన్ బి ఫెమర్, ఆప్షన్ సి అల్నా, ఆప్షన్ డి హ్యూమరస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ స్టెప్స్. మానవ గుండె రోజుకు సుమారు ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? ఆప్షన్ ఏ 72 సార్లు, ఆప్షన్ బి 1000 సార్లు, ఆప్షన్ సి 1,00,000 సార్లు, ఆప్షన్ డి 10,000 సార్లు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1,00,000 సార్లు. శ్వాసక్రియలో ఉపయోగించే వాయువు ఏది? ఆప్షన్ ఏ కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ బి ఆక్సిజన్, ఆప్షన్ సి నైట్రోజన్, ఆప్షన్ డి హైడ్రోజన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆక్సిజన్. మానవ శరీరంలో మొత్తం ఎన్ని ఎముకలు ఉంటాయి? ఆప్షన్ ఏ 200, ఆప్షన్ బి 204, ఆప్షన్ సి 206, ఆప్షన్ డి 208. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 206. మానవ కంటిలో కాంతిని గుర్తించే కణాలు ఏమిటి? ఆప్షన్ ఏ రాడ్ కణాలు మరియు కోన్ కణాలు, ఆప్షన్ బి కణజాలం కణాలు, ఆప్షన్ సి నాడీ కణాలు, ఆప్షన్ డి డిఎన్ఏ కణాలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రాడ్ కణాలు మరియు కోన్ కణాలు. మీరు ఎన్ని ప్రశ్నలకు సరి అయిన సమాధానం ఇచ్చారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.